మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు. సార్, పోలింగ్ సరళి ఎలా ఉంది? రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచారు? సరళి మీరు చెప్పాలి. పోలింగ్ సరళి బాగుంది. ఉదయాన్నే ఆంజనేయ స్వామి పూజ చేసి ఓటేసి రివ్యూ చేసుకుంటూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగే విధంగా పోలీస్ అధికారులకు కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా 30 ఏళ్ళల్లో ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా అందరిని కలిపట్టుకొని హిందూ ముస్లిం క్రిస్టియన్ నాకు దగ్గర ఏముండదు. నా దగ్గరికి ఎవరు వస్తే సహాయం చేయడం, చదివించడం, ఆపదలో ఉంటే ఆపరేషన్ చేయడం, హెల్ప్ చేయడం నా డ్యూటీ. ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అంటే మహానగరం అయిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ లాగా గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జిఎన్ఎంసీగా మారిపోయింది. అది అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేసిన. దీన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఒక ప్లాన్ ఉన్నది నాకు. 30 ఏళ్ళ అనుభవం, పార్లమెంట్ సభ్యునిగా చేసిన అనుభవంతో కేంద్రంకి వెళ్ళి నేరుగా నిధులు తెచ్చుకునే అవకాశం మాకు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపించే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు నేను 1000 కోట్లు కావాలన్నా ఇస్తాడు. సో నాకు ఎట్లా నిధులు తెచ్చుకోవాలని తెలుసు, ఎట్లా డెవలప్ చేయాలి. ఈ అవుటర్ టౌన్లోకి వెళ్ళి లారీలు పోతే పొల్యూషన్ వస్తుందని అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా. అంటే ప్లస్ మొత్తం టేక్ చెట్లు, నల్గొండ టౌన్ చుట్టూ కొన్ని లక్షల చెట్లు, టేక్ చెట్లు పెట్టి గవర్నమెంట్ ల్యాండ్స్, ప్లాట్స్, పార్కులన్నీ కూడా చెట్లు పెంచి ఒక 5 డిగ్రీ టెంపరేచర్ దగ్గర చేయాలని రేపటికెళ్ళే ప్లాన్ చేసి 16th తర్వాత 17th రోజు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో కలెక్టర్ గారికి అప్పచెప్పి టేక్ చెట్లు అన్ని చెట్లు తెప్పించి టౌన్ చుట్టూ, ఎందుకంటే చుట్టూ గుట్టలు ఉన్నాయి, టెంపరేచర్ ఎండాకాలం బయట నిలబడలేము. పార్క్స్ అన్నీ డెవలప్ చేయడం, 18 గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం, అంగన్వాడీ 100 సెంటర్లు నేను కట్టించిన 2005లో రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయి. అవన్నీ నేనే కట్టించుకోవడం, వాళ్ళ పిల్లలకు అంతా లేబర్ పిల్లలు ఉన్న అంగన్వాడీ, ఇవన్నీ చేయాలని ఆలోచన ఉంది. అన్ని ఆలోచనలు ఇప్పుడే నీకు చెప్పినామనుకో ఏమే అంటావు. నా ప్లాన్ నాకు ఉన్నది. అవుటర్ రింగ్ రోడ్ మీరు అడిగిందా? గ్రేటర్ కార్పొరేషన్ నల్గొండ ప్రజలు మా లీడర్లకే తెలియదు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే వరకు. నేను ఏది చేసి చూపిస్తా. నా దగ్గరికి ఎవరైనా చెప్తున్నా. నేను మళ్ళీ మా కార్పొరేట్ 48 గెలుస్తాము. అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరు రండి, అర్ధరాత్రి రండి. నా దగ్గర లేకుంటే మా పక్కింట్లోనో మా ఫ్రెండ్స్ దగ్గరనో అడిగి నేను అమెరికా పోతారా, మీరు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, ఐఐటి చదవాలన్నా, మీ పేదరికం అడ్డు రాకూడదు. నేనున్నాను. నేను బతుకున్నంత వరకు నా నల్గొండ ప్రజల రుణం తీసుకోవాలి. నేనున్నా లేకున్నా ఇవాళ ప్రతీక్ పేరు మీద అలాంటి స్కూల్ కట్టినంటే ఇవాళ పేదోళ్ళందరూ కూడా డబ్బులు లేక విద్యకు దూరం కావద్దు. విద్యతోనే అభివృద్ధి. ఇవాళ అందరూ చూడండి, ఇవాళ 80 సెంటర్ పెట్టినా, నాక్ బిల్డింగ్ కట్టించినా, సెట్విన్ సెంటర్ పెట్టినా 2 ఇయర్స్లే ఒక 2000 మంది మిషన్లు, వాళ్ళందరికీ మిషన్లు ఓనిస్తున్నా. వాళ్ళు ఓన్ బట్టలు కుట్టుకుంటారు. గల్లీలో కుట్టితే కూడా నెలకు 2-3 వేలు వస్తాయి. అంటే ఆలోచన ఆ విధంగా చేస్తున్నా. డెఫినెట్గా కొత్త నల్గొండ చూడబోతున్నాం. 123 మున్సిపాలిటీల్లో ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్? సెంచరీ దాటుతాం. 7 కార్పొరేషన్ నల్గొండ నెంబర్ 1 ఉంటుంది. ఇది రాసి పెట్టుకో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ కార్పొరేషన్ మేయర్ పీఠం గెలవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 123 మున్సిపాలిటీల్లో 100కు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ చేసి మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.